హాయ్ హలో గైస్, నా పేరు యూసుఫ్ అండ్ మీరు చూస్తుంటే ఇదాని విత్ కడప ఛానల్. సో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. నా ప్రాజెక్ట్స్ వచ్చి కొంచెం మైనింగ్ లాగా ఇట్లాంటివి నేను ఏం ప్రమోట్ చేయను అంతగా, ఎందుకంటే నేను మైనింగ్స్ మీద అంతగా నమ్మకం ఉండదు, ఏం లేదు. సో నా ప్రాజెక్ట్స్ వచ్చి ల్యాప్టాప్ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట. అది పెద్ద 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 ప్రాజెక్టులు, అది వాళ్ళు అయితే లక్షల్లో లేకుంటే వేలల్లో వాళ్ళు రైస్ చేశారు. రైస్ చేసిన ప్రాజెక్ట్ మాత్రమే జెన్యూన్ అని కాదు, మంచిగా ఇచ్చిపోతాయి అన్నమాట. సో ఇది చెప్పే ముందు మీకు ఈ వీడియోలో డిస్కార్డ్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి, ప్లేస్టోర్లో ఫస్ట్ పోండి. ప్లేస్టోర్లో పోయి ఫస్ట్ మీరు డిస్కార్డ్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి. అండ్ ఇది డిస్కార్డ్ అనమాట. అండ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. అది ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు న్యూ బీస్ ఉంటే ఇక్కడ మీ నెంబర్ అయితే టైప్ చేయండి. నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు చూడండి రోబోటిక్ ఇది అని అడుగుతుంది. అండ్ ఇక్కడ క్యాప్చా కూడా అడిగింది. క్యాప్చా ఫిల్అప్ చేసేద్దాం. చూడండి, ఇది నాకు ఆల్రెడీ అయితే నేను రిజిస్టర్ చేస్తున్నాను. మీరు జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలా. అండ్ ఫోన్ నెంబర్ లేకుంటే జీమెయిల్, నా ప్రిఫరెన్స్ ఏమంటే జీమెయిల్ ఇవ్వడమే మంచిది అని అనుకున్నాను. సో జీమెయిల్ ఇచ్చి మీకు ఒక ఓటీపీ వస్తుంది మెయిల్లో. అది ఓటీపీ చేసిన తర్వాత మీకు మళ్ళీ రీఫ్రెష్ చేసి అది రీసెంట్ నుంచి తీసేసి మళ్ళీ డిస్కార్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది. లాగిన్ మీద క్లిక్ చేసి నాకు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ చూడండి, పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను నేను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా లాగిన్ అయిపోతుంది అనమాట. కానీ నేను ఇట్లాంటి అన్ని ఛానల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, బట్ మీకు కనిపించదు. మీకు జస్ట్ ఇది ఒక ప్రెస్ బటన్ ఉంది కదా ఇక్కడ కింద, నాకు ఆ ఒక ప్రెస్ బటన్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అది మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత నేను చెప్పే ప్రాజెక్టులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను యోమ్ ప్రాజెక్ట్ నేను చెప్పాను అనమాట. యోమ్ ప్రాజెక్ట్ అయితే డిస్కార్డ్ ఉంటే చాలు మనకు. డిస్కార్డ్ చూడండి, ఇది యోము డిస్కార్డ్ ఉంటే చాలు. ఏంటి, డిస్కార్డ్తో మనకు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. డిస్కార్డ్లో మనకు ఒక ట్యాగ్ వస్తాయి. ఇక్కడ ప్రొఫైల్లో కింద యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూస్తే ఎడిట్ ప్రొఫైల్లో పోయినా మీరు ఇక్కడ మొత్తము ఎడిట్ ప్రొఫైల్లో పోయి మీరు డిస్ప్లే నేము సెట్ చేసుకోండి. అండ్ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తే సర్వర్ ట్యాగ్స్ అని, ఈ ట్యాగ్స్ మాత్రమే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చూడండి నాకు ఎన్ని ట్యాగ్స్ వచ్చాయో. ఈ ఒక్క ట్యాగ్తోనే నాకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోనాడ్ అని ప్రాజెక్ట్ తెలిసి ఉంటుంది. మోనాడ్ ఒక వారం 10 రోజు కింద లిస్ట్ అయింది. ఆ దాంట్లో నేను ఏం చేయలేదన్నమాట అంతగా. జస్ట్ ఈ దాంట్లో నాకు ఓజీ రోల్ అని ఉంటుంది. ఓజీ రోల్ అంటే ఒక పెద్ద రోల్ అండ్ అర్లీ ప్రాజెక్ట్ రోల్ అని అనమాట. ఓజీ రోల్ వస్తే కూడా మీకు ఎంత అంటే నాకు అప్పుడు ఓజీ రోల్ మోనాడ్లో వస్తే నాకు జస్ట్ $1,050 అయితే వచ్చిందనమాట నాకు. అంటే 32,000 మోనాడ్ టోకన్లు ఇచ్చాడు జస్ట్ నాకు డిస్కార్డ్ వల్ల. నేను ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోయి ఇట్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ అనమాట ఇది. ఇట్లా సర్వర్లో పోయి మనం జస్ట్ ఇక్కడ జిఎం అని ఉంది కదా, జిఎం అని లేకుంటే జనరల్లో పోయి ఏదో ఒకటి గుడ్ మార్నింగ్ అయినా ఏదో ఒక మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ క్లియర్ చేసుకోండి చాలు. అండ్ దాన్ని బట్టి మీకు ర్యాంక్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ చూస్తే ర్యాంక్ చెక్ అని, ఈ ర్యాంక్ ప్రకారంగా కూడా మాకు వస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. లెవెల్స్ అనమాట ఇవి. ర్యాంక్స్ క్లిక్ చేశాను నేను. జస్ట్ నా ర్యాంక్ వచ్చేస్తుంది. నా ర్యాంక్ వచ్చి చూడండి 4,323 ర్యాంక్. అండ్ ఇక్కడ మనం లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటా పోవాలి. జస్ట్ 2-3 టైపింగ్లు ఇక్కడ అయితే 10 లెవెల్ వరకు ఉన్నాయన్నమాట.
మనం ఎంత లెవెల్కి పోతే అంత లెవెల్కి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపించినాను. కొన్ని ప్రాజెక్ట్స్కి ఇట్లా ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఉండవు. సో మనం జస్ట్ ప్రాజెక్ట్కి అయితే డిస్కార్డ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. చాలామందికి తెలియదు ఎలా రిజిస్టర్ చేసుకోవాలని. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చేసుకోండి. సో ఇది చేసిన తర్వాత మీరు జాయిన్ అయిపోయి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లింక్ కూడా మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అది పోయి తొందరగా చూసి ఇంకా మీరు చేసుకోండి తొందరగా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గైస్.